హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. మీకు ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటో చూద్దాము. మీరు apdse.apcfss.in సైట్లో మీరు చూసినట్లయితే మెసేజ్ బోర్డ్లో అలాగే డౌన్లో మీరు చూడండి. ఇక్కడ 7 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెసేజ్ బోర్డ్లో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. The suggestive syllabus is confined to the posts to be notified in the మెగా డిఎస్సి 2025 అని డిస్ప్లే చేస్తున్నారు. అలాగే డౌన్లో చూడండి, డిఎస్సి అనేది కంపల్సరీగా ఈ ఇయర్లో పెట్టాలి అని డిసైడ్ అయ్యారు అని అర్థమవుతుంది. టెట్ అనేది నిర్వహించరు. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది కూడా ఇచ్చారు, కమింగ్ సూన్ అని. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మెగా డిఎస్సి సజెస్టివ్ సిలబస్ అనేది కూడా ఇచ్చారు. రైట్, మీరు ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇది ప్రాసెస్లో ఉంది అని అర్థం అండి. ఓకే, మీరు బ్యాక్కి వెళ్ళండి. ఇలా మీకు ఈ సైట్లో మీరు చూసుకున్నట్లయితే మీకు రిలీజ్ అయిన వెంటనే, సిలబస్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ అనేది, స్టార్ట్ డేట్ అలాగే ఎండ్ డేట్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అయి ఉంటుంది. ఓకే అండి, ఎవరైతే 7 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు టెట్ అనేది నిర్వహించరు, డిఎస్సి డైరెక్ట్గా ఉంటుంది అని అర్థం అండి. మరి ఈసారి డిఎస్సి ఎలా నిర్వహిస్తారో, అలాగే ఇంకా పోస్ట్ అనేది పెరుగుతున్నాయా లేదా, 16,347 పోస్టులు అనేవి ఉన్నాయా అనేది చూద్దాం. అలాగే టెట్ అయితే పెట్టే అవకాశం లేదు, మరి టీఆర్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయో లేదో ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఈ వ్యూమా లెర్నింగ్స్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయండి ఒకసారి. డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు 30th Jan 2019లో జరిగిన పేపర్ అనేది 5 క్వశ్చన్స్ అనేది స్ప్లిట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో మీకు యూస్ఫుల్గా ఈ ఛానల్ అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, షార్ట్స్ రూపంలో మీకు ఫార్ములాస్ అనేది ఉంటాయి. అలాగే మీరు వ్యూమా లెర్నింగ్స్ను ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వ్యూమా లెర్నింగ్స్. ఓకే, లెట్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. థ్యాంక్ యూ.